డిసెంబర్ 21ను ప్రపంచ ధ్యాన దినోత్సవంగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఇటీవల ఆమోదించింది. మొట్టమొదటి ధ్యాన దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్న నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం. నేడు తొలిసారిగా ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలంటూ భారత్ సహా ఇతర దేశాలు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐక్యరాజ్య సమితి ఇటీవల ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత్, లీచెన్స్టైన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, ఆండోరాలతో కూడిన దేశాల బృందం 193 సభ్య దేశాలతో కూడిన జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21న మొట్టమొదటి ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇన్నర్ పీస్, గ్లోబల్ హార్మోనీ ఈ ఏడాది ఇతివృత్తం. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం అంటే నేటి ఆధునిక ప్రపంచపు సవాళ్లను పరిష్కరించే సామర్థ్యం ధ్యానానికి ఉన్నదని గుర్తించడమే. జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, హింస, సమాజంలో క్షీణిస్తున్న విశ్వాసం, పరస్పర సంబంధాలు ఇవన్నీ ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు. వీటికి ధ్యానం సమగ్రమైన పరిష్కారాన్ని చూపగలదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో ప్రజలు ధ్యానం చేస్తున్నారు. మనసుకు స్పష్టతను చేకూర్చి భావావేశాల ఆటుపోట్లను తట్టుకునే శక్తిని ఇవ్వటం ద్వారా ధ్యానం సామాజిక సామరస్యాన్ని పెంపొందించగలదని పలువురు నమ్మకం. భౌగోళిక, రాజకీయ వైరుధ్యాల నుంచి వ్యక్తిగత సంక్షోభాల వరకు జాతీయత, సంస్కృతి, విశ్వాసాల సరిహద్దులను అధిగమించి సార్వత్రిక పరిష్కారాన్ని ధ్యానం అందిస్తుంది. బాహ్యంగా చేసే పనులతో అంతర్గతమైన శాంతిని సమన్వయం చేయడం ద్వారా ధ్యానం ప్రపంచ శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు మూలస్తంభంగా పనిచేస్తుంది. ధ్యానానికి గల అద్భుత ప్రయోజనాలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు గత 43 సంవత్సరాలుగా ప్రపంచ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ కృషి చేశారు. ఈ కృషికి గుర్తింపుగా తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ ఐక్యరాజ్య సమితిలో కీలక ఉపన్యాసం చేయనున్నారు. అలాగే హైదరాబాద్లో ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.